ఏపీలో అది చాలా స్పెషల్ ఏరియా. పొలిటికల్ గా మరీ ముఖ్యమైంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలనగానే అక్కడే ఫోకస్ పెట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడెందుకో మరి కాస్త ఎర్లీగానే ఆ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అందుకోసం ఆ కీలకమైన స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆ ప్రాంతమంతా పట్టు సాధించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరి ఇంతకీ ఆ ప్రాంతమేది? పార్టీల స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికి? టార్గెట్ వైజాగ్. ఉత్తరాంధ్ర వైపు పార్టీల చూపు. విశాఖ కేంద్రంగానే రాజకీయం. నేతల వరుస టూర్లు అందుకేనా? రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది గడిచిపోయింది. ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఒకవైపు ప్రభుత్వం లెక్కలు వేసుకుంటుంటే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉంది వైసీపీ. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే వైసీపీని మరింత బలహీనపరిచే ప్రక్రియని వేగవంతంగా చేస్తున్నాయి కూటమి పార్టీలు. అటు వైసీపీ సైతం తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. ఎవరి జోష్ ఎలా ఉన్నా, ఎవరి వ్యూహం ఏదైనా, అందరి దృష్టి ఇప్పుడు విశాఖ వైపే మళ్లడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పుడప్పుడే ఎన్నికలు కూడా లేవు. స్థానిక సంస్థల ప్రచారానికి ఇంకా చాలా సమయమే ఉంది. అయినప్పటికీ ప్రధాన పార్టీలన్నీ వైజాగ్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది. విశాఖ కేంద్రంగానే వ్యూహాలు రచిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన ఉత్తరాంధ్రకి మూల స్థానం విశాఖపట్టణమే కాబట్టి ఇక్కడ పాగా వేసేలా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు అధికార కూటమి పార్టీలు, ఇటు ప్రతిపక్ష వైసీపీ వరుస పెట్టి విశాఖ కేంద్రంగా చేపడుతున్న కార్యక్రమాలతో అదే నిజమనిపిస్తోంది. ఏపీలో టీడీపీకి బలమైన ప్రాంతం అమరావతి అని చెప్పడంలో సందేహం లేదు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు అమరావతిలో టీడీపీకి మరింత బలాన్నిచ్చాయనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి నెక్స్ట్ టార్గెట్ ఉత్తరాంధ్ర. ఇప్పటికే విశాఖ నగరం టీడీపీకి కంచుకోటలా ఉంది. మరింత ఫోకస్ పెంచితే రాజకీయంగా ఇక తిరుగుండదు అన్నది టీడీపీ పెద్దల ఆలోచన. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ తరచూ విశాఖలో పర్యటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఐటీ కంపెనీలను తీసుకొచ్చి వైజాగ్ కి మరో సైబరాబాద్ గా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది టీడీపీ. అప్పుడెప్పుడో వేసిన బీజం ఇప్పుడు హైదరాబాద్ లో కనిపిస్తోంది. అదే తరహాలో విశాఖని తయారు చేయాలి అన్నది చంద్రబాబు ఆకాంక్ష. ఆయన తనయుడు లోకేష్ కూడా అదే పట్టుదలతో ఉన్నారట. దీనివల్ల అమరావతితో పాటు వైజాగ్ లోనూ పట్టు సాధించవచ్చని, తద్వారా ఉత్తరాంధ్రలో పార్టీకి అడ్డే ఉండదు అనేది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఓటమి నుంచి కోలుకోవడానికి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఇప్పటికీ 3 క్యాపిటల్ స్టాండ్ తోనే ఉన్న వైసీపీ వైజాగ్ ని తమ కార్యకలాపాలకు వేదికగా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలుచుంటే వైజాగ్ ఏపీకి పరిపాలనా రాజధాని అయ్యేదన్న అభిప్రాయాన్ని అన్ని వేదికలపైన వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఇప్పటికీ విశాఖనే గేట్ వేగా చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్ నేతలు మిగతా జిల్లాల కంటే విశాఖ మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఎప్పటికప్పుడు విశాఖ కేంద్రంగానే పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. లేటెస్ట్ గా స్టీల్ ప్లాంట్ విషయంలో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి కసరత్తు ప్రారంభించింది వైసీపీ. దీనిపై దీర్ఘకాలిక కార్యాచరణకు సిద్ధమవుతోంది. తద్వారా ఉత్తరాంధ్రలో మరోసారి బలం పుంజుకునేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అధికార కూటమిలో కీలక పక్షంగా ఉన్న జనసేన సైతం మొదటి నుంచి వైజాగ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. గతంలో పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ తో మొదలై ఆ తర్వాత జనవాణి కార్యక్రమం కోసం ఆయన రాక సందర్భంగా జరిగిన రచ్చతో ఇక్కడ జనసేన ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో జరిగిన సేనాని కార్యక్రమాలు పార్టీ భవిష్యత్తుకి కీలక రోడ్ మ్యాప్ అంటున్నాయి జనసేన వర్గాలు. ఒక రకంగా చెప్పాలంటే విశాఖ కేంద్రంగా ఒక అడుగు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 10 అడుగులు పడినట్టుగా జనసేన నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు విశాఖలో పర్యటిస్తూ ఉండడం, అధినేత పవన్ కూడా విశాఖపై ఫుల్ ఫోకస్ పెట్టడం చూస్తుంటే ఉత్తరాంధ్రలో ఆ పార్టీ అడుగులు బలంగానే పడుతున్నట్టు తెలుస్తోంది. 0 to 1, 1 to 100% స్ట్రైక్ రేట్ అన్నట్టుగా దూసుకొచ్చిన జనసేన గోదావరి జిల్లాలపై పట్టు కొనసాగిస్తూనే విశాఖపట్నంపై కన్నేసినట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన బీజేపీ కూడా విశాఖపట్నంపై ఫోకస్ పెంచింది. అందుకే స్థానిక నేత మాధవ్కి రాష్ట్ర పార్టీ పగ్గాలప్పగించింది అధిష్టానం. కలిసొచ్చే అంశాలతో ఏపీలో మరింత బలపడాలని చూస్తున్న బీజేపీ గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లాంటి నేతలకు బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో విశాఖ ఎంపీగా పనిచేసిన పురంధేశ్వరికి కూడా ఆ బాధ్యతలిచ్చి ఆశీర్వదించింది. అయితే ఇప్పుడు విశాఖ, ఉత్తరాంధ్ర వాసుల చూపుని తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది. విశాఖ వాసిగా పార్టీ పగ్గాలు చేపట్టిన మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోవైపు విశాఖలో ఎక్కువగా ఉండే ఉత్తరాది వాసులను ఆకర్షించే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. విశాఖ కేంద్రంగానే మిగతా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి విస్తరణకి ప్లాన్ చేస్తున్నారు. ఎవరి వ్యూహం వారిదే. మరి ఈసారి వైజాగ్ జనం ఎవరి వైపు ఉంటారన్నది పొలిటికల్ గా ఆసక్తికరమైన అంశం. పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల్లో గెలుపు తీరం చేరేదెవ్వరు అన్నదే సస్పెన్స్.